హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు స్వాతి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, స్వాతి డైరీస్. అందులో జిమ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఇక వీడియోలోకి వెళ్తే, ఇది వికో వ్యాక్స్ డీబోట్ 5 Pro వాక్యూమ్ క్లీనర్. ఇది నేను అమెజాన్ సేల్లో కొన్నాను. నాకు 20,000 పడింది. ఇది నేను కొని 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కొన్నప్పటికీ ఇప్పటికీ ప్రైస్ వేరీ అవ్వచ్చు. ఇది స్కానర్ అండి. దీన్ని స్కాన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా అండి, దాన్ని క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ చేయగానే ఛార్జింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. ఇది క్లీనింగ్తో పాటు మాపింగ్ కూడా చేస్తుంది. రెండు ఒకేసారి చేస్తుందండి. అది క్లీనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రూమ్లని మ్యాపింగ్ చేసుకుంటుంది. అది మ్యాపింగ్ చేసేటప్పుడు రూమ్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచాలి. చూసారు కదండి ఎలా క్లీన్ చేస్తుందో. అది మనము వెళ్ళలేని చోటుకు కూడా వెళ్ళి క్లీన్ చేస్తుంది. అది వెళ్ళే అంత ప్లేస్ ఉందనుకో, దాని కిందికి వెళ్ళి క్లీన్ చేస్తుంది. అది వెళ్ళలేని దగ్గర అయితే వెళ్ళదు. చూసారా, దాని కిందికి వెళ్తుంది. దాని కిందికి వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ రివర్స్ వస్తుంది. ఎలాంటి నాయిస్ ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. అసలు ఎక్కడ కూడా కొద్ది కూడా డస్ట్ లేకుండా నీట్గా కార్నర్ టు కార్నర్ నీట్గా క్లీన్ చేస్తుంది. ఫస్ట్ కార్నర్లన్నీ చేసిన తర్వాత మిడిల్ పాయింట్లో క్లీన్ చేస్తుంది. చూసారా ఎంత బాగా నీట్గా క్లీన్ చేస్తుంది. చూసారు కదా, ఇక్కడ మ్యాట్ అడ్డొచ్చింది దానికి. అది క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు డోర్ల దగ్గర మ్యాట్లు ఏమైనా చైర్స్ ఉంటే తీసి పక్కకు పెట్టాలి. లేకపోతే ఆ బ్రష్ ఉంది కదా, ఆ బ్రష్ అందులో ఇరుక్కొని స్ట్రక్ అయిపోతుంది. మళ్ళీ మనం వెళ్ళి తీయాల్సి వస్తుంది. చూసారు కదా అండి, అక్కడ కావాలని క్లీన్ చేసేటప్పుడు నేను చైర్ అయితే అడ్డం పెట్టిన. వన్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ వెతుక్కుంటూ వెళ్తుంది. ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి అదే ఛార్జింగ్ చేసుకుంటుంది. తర్వాత మనం వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. చూసారు కదా, వెళ్ళింది. అంతేకాకుండా ఇందులో జోన్ సెలెక్షన్ కూడా ఉందండి. జోన్ సెలెక్షన్ అంటే మన రూమ్లో ఎక్కడైతే డస్ట్ ఉందో అది మనం సెలెక్ట్ చేసి అక్కడి వరకే క్లీన్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది.
కదా అండి, మ్యాపింగ్ అయిన తర్వాత ఇంటిని ఇలా రూమ్ వైజ్గా రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 అని డివైడ్ చేస్తుంది. కావాలంటే వీటికి నేమ్స్ పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మ్యాప్ బటన్ క్లిక్ చేసి ఏరియా నేమ్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ రూమ్ 1 ఉంది కదా, దీనిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు నచ్చిన పేరును పెట్టుకోవచ్చు. ఇలా అన్ని రూమ్స్కి మనకు నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 అని. ఇది అంతా ఒకటే హాల్. ఇది ఇలా రూమ్ వైజ్గా డివైడ్ చేసింది. దీనిని అన్నీ కలిపి ఒకే రూమ్గా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ కంబైన్ బటన్ ఉంది కదా, దీనిని క్లిక్ చేసి రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 సెలెక్ట్ చేసి కంబైన్ బటన్ క్లిక్ చేసి అంతా కలిసి ఒకే రూమ్గా అవుతుంది. మనకు నచ్చినట్టుగా రీనేమ్ చేసుకోవచ్చు. అలాగే మనకు కావాలంటే రూమ్ని డివైడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ డివైడ్ బటన్ చూపిస్తుంది కదా, దానిని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు దానిని మనకు ఎంత కావాలి అంటే అంత సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ క్లిక్ చేస్తే రూమ్స్గా డివైడ్ అయిపోతుంది. అలాగే ఇందులో నో మాప్ జోన్, నో ఎంట్రీ జోన్ కూడా ఉంది. అంతా అయిపోయిన తర్వాత డస్ట్ అంతా ఇందులోకి వస్తుంది. దీన్ని మనం ఇలా తీసి క్లీన్ చేసుకోవాలి అండి. ఇందులో వాటర్ పోసుకోవాలి. ఎలాంటి లిక్విడ్స్ కలపొద్దు. ఒకవేళ లిక్విడ్స్ కలిపితే వారంటీ క్లెయిమ్ కాదు. మాపింగ్ ప్యాడ్ అండి. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది. దీన్ని మనం ఇలా తీసి 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ దీనికి పెట్టుకోవాలి. డస్ట్ అంతా ఇందులో నుంచే ఇందులోకి వెళ్తుందండి. 2 డేస్కి ఒకసారి మనం దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇదంతా హెయిరు ఇదంతా ఇట్లా ఉండిపోతుంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంట్రికలు దారాలు ఏమున్నా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని మళ్ళా ఇట్లా పెట్టేసుకోవాలి. చేసి ఇలా పెట్టుకోవాలి. బ్రష్కు కూడా హెయిర్ అంతా చుట్టుకుంటుంది. దీన్ని కూడా మెల్లిమెల్లిగా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ 4 యాంటీ డ్రాప్ సెన్సార్స్ అండి. వీటి మీద కూడా దుమ్ము పడుతుంది కాబట్టి మెత్తటి క్లాత్తో 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. కూడా వారానికి ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.